దళిత క్రైస్తవుల హక్కుల సాధన ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మౌనం వీడాలని ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ ఫౌండర్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ జార్జ్ శ్రీమంతులు పేర్కొన్నారు. మంగళవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో భారతీయ క్రైస్తవ సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1950లో వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వుల వల్ల దళితులు తమ మత స్వేచ్ఛను కోల్పోయారని, క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితులకు ఎస్సీ హోదాను నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన విమర్శించారు. 2005లో యూపీఏ ప్రభుత్వం నియమించిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని స్పష్టమైన నివేదిక ఇచ్చినప్పటికీ నేటికి అది అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వంటి నాయకులు అసెంబ్లీలో తీర్మానాలు చేసినా కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూల స్పందన రాలేదని గుర్తు చేశారు. మతం మారినంత మాత్రాన సామాజికంగా ఎదుర్కొనే వివక్ష మరియు కులం మారదని, కాబట్టి దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. 74 ఏళ్లుగా దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాలు స్పందించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. త్వరలో కలెక్టరేట్ ముట్టడి, తదుపరి అసెంబ్లీ ముట్టడి, తదుపరి పార్లమెంట్ ముట్టడి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ కె రాజాబాబు, ఐఎఫ్ఎస్సి జనరల్ సెక్రటరీ బిషప్ జి జాన్ ప్రసాద్, డాక్టర్ మందపల్లి శ్యామ్, సెనేటర్ ఆకుమూర్ శామ్యూల్, ఐఎఫ్సి రాష్ట్ర మరియు జిల్లా స్థాయి ప్రతినిధులు, వివిధ చర్చి పాస్టర్లు మరియు క్రైస్తవ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ ఈ ప్రెస్ క్లబ్లో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ప్రస్తుత పరిస్థితులు. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దళిత క్రైస్తవులను వారికి మత స్వేచ్ఛ లేనటువంటి తీర్పును ఒకటి షెడ్యూల్ కులాల వాళ్ళు క్రైస్తవ్యంలోనికి వెళ్తే వాళ్ళు ఎస్సీ హోదా కోల్పోతారు, వారు బీసీసీలోనికి నెట్టివేయబడతారని మొన్న ఒక పాస్టర్ గారు చిన్న ఇష్యూ గురించి గుంటూరు పాస్టర్ గారు ఒక ఆయన కోర్టులో వేయటం, దాన్ని బట్టి ఇది ప్రస్తుత నడుస్తున్నటువంటి వారుగా అందరిలో కూడా ఇదొక కలవరం కింద కనబడుతుంది. ఏదో జరిగిపోతుంది, క్రైస్తవులంటే ఈ దేశస్తులు కాదు వేరే దేశస్తులుగా వీళ్ళని చూసేటటువంటి విధానంలో ఉన్నదేమో అన్న భావనలు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్న ముఖ్యంగా అన్ని కులాలకి కాదు, ఓసీ, బీసీ, ఎస్టీలకి క్రైస్తవ్యం స్వీకరించినా కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి నష్టం వాటేలట్లేదు. కానీ క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి షెడ్యూల్ కులాలకు మాత్రమే ఇది వివక్షగా సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా తీర్పు ఇవ్వటం, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 ఎస్సీ 3వ పేరాను దాన్ని అలుసుగా తీసుకుని ఇది చెల్లదని చెప్పి భావించటం అన్న దాని గురించి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యావత్ దళిత క్రైస్తవులే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సమాజం కూడా ఈ విషయంలో దళిత సంఘాలు కూడా, ఎస్సీ షెడ్యూల్ కులాల సంఘాలు, అలాగనే క్రైస్తవ సంఘాలు ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం చూస్తూ ఉంటుంటే క్రైస్తవుల్లో ఏదో ఒక ఆందోళన, చర్చికి వెళ్తే మీ రిజర్వేషన్లు కోల్పోతారని ఇదొక భూతం కింద చూపించి భయపెట్టేటటువంటి రీతిలో కనబడుతుంది.